హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ఇన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో మనకి సెవరల్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్. మెయిన్గా స్పోర్ట్స్ అనే టాపిక్లోకి వచ్చినప్పటికీ ఇండియాలో గుర్తొచ్చే మెయిన్ స్పోర్ట్ వచ్చేసి క్రికెట్. అందరికీ గుర్తొచ్చే టాపిక్ క్రికెట్. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం క్రికెట్లో కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి చూద్దాం. క్రికెట్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం అండర్ 5 years లోపు మనం ఎంత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మన స్కూల్ టోర్నమెంట్స్లో కానీ అండర్ 8, అండర్ 10, అండర్ 15 టోర్నమెంట్స్లో కానీ మనము పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం మంచిగా ఇస్తే అప్పుడు దాన్ని బట్టి అండర్ 19 కానీ రంజీ ట్రోఫీ కానీ మనకి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మెయిన్లీ ఫస్ట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. మళ్ళీ ఒక మంచి కోచ్ దగ్గర మనము ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. దీనికి కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్ అనేది కావాలి. మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఇంకా కొంచెం ఈజీగా గ్రూమ్ అవ్వడానికి ఉంటుంది. ఇది నార్మల్గా మనం సెలెక్ట్ అయ్యే ప్రాసెస్. బట్ దీంట్లో చాలా అనేది ఉంటాయి. ఏంటంటే మ్యాక్సిమం సక్సెస్ ప్లేయర్స్ అనేది చాలా తక్కువ ఉంటారు దాన్ అన్సక్సెస్ఫుల్ ప్లేయర్స్. మనం చూసినట్లయితే మన ఊళ్ళో కానీ మన సిటీలో కానీ చాలా ప్లేయర్స్ అనేది క్రికెట్ ఆడుతూ ఉంటారు. బట్ చాలామంది అనేది అసలు ఏ రంజీ కానీ ఏ మ్యాచ్ కానీ ఆడుండరు. మెయిన్లీ ఎందుకు వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన మనీ వల్ల కానీ పవర్ లేకపోవడం వల్ల కానీ వాళ్ళు ఆ ఛాన్సెస్ అనేది కోల్పోతూ ఉంటారు. క్రికెట్లో మనీ వల్ల పవర్ వల్ల అనేది కెరీర్ అనేది డ్యామేజ్ జరుగుతుందా లేదా అనే టాపిక్ గురించి ఇప్పుడు చూద్దాం. క్రికెట్లో కన్ఫామ్గా మనీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఏ చిన్న టోర్నమెంట్లో కానీ మనం సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలా ఉంటారని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ప్లేయర్స్ని మనీ అనేది అడుగుతూ ఉంటారు. లేదంటే పవర్లో ఉన్న పొలిటీషియన్స్ వల్ల కానీ వేరే వాళ్ళలో కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలామంది కెరీర్లు అనేది మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అండ్ అనదర్ టాపిక్ వచ్చేసి వై సౌత్ ఇండియన్ ప్లేయర్స్ ఆంధ్ర తెలంగాణ, మన సౌత్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ప్లేయర్స్ అనేది మనకి ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వడం అనేది జరగడం లేదు. రాదర్ దాన్ ఐపీఎల్లో కూడా మనకి చూసినట్లయితే ఐపీఎల్లో కూడా మ్యాక్సిమం ప్లేయర్స్ అనేది రావట్లేదు. 6-7 ప్లేయర్స్ మహా అయితే ఎవ్రీ ఐపీఎల్ ఆడుతున్నారు తప్ప ఎక్కువ మంది ప్లేయర్స్ అనేది ఆడట్లేదు. ఇఫ్ వి టేక్ ముంబై ఆ టైప్ తీసుకున్నట్లయితే ఆ ప్లేయర్స్ని తీసుకున్నట్లయితే ఐపీఎల్లో మ్యాక్సిమం ప్లేయర్స్ అనేది మనకి నార్త్ ఇండియన్ నుంచే ఆడుతూ ఉంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ACA అనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది సరైన ఇనిషియేటివ్ తీసుకోకపోవడమే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి. అండ్ మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అనేది మనకి లీగ్ మ్యాచెస్ అనేవి మ్యాక్సిమం ఏవి జరగవు. మహా అయితే ఈ మధ్యన APL అనేది స్టార్ట్ చేశారు. రాదర్ దాన్ దట్ ఎనీ లీగ్స్ అనేవి మనకి జరగవు. మెయిన్లీ టోర్నమెంట్స్ కూడా సరిగ్గా కండక్ట్ అవ్వవు. ఏదో నార్మల్ పైన కండక్ట్ చేస్తారు, కానీ మనకి మెయిన్ టోర్నమెంట్స్ అనేవి జరగవు. ఇఫ్ యూ టేక్ రంజీ టీంలో కూడా చూసినా మనకి ఆంధ్ర ప్లేయర్స్ అనేది మన ఆంధ్ర రంజీ టీంలో ఎక్కువగా కనబడరు. మహా అయితే 5-6 ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు, కానీ మిగిలిన వాళ్ళు బయట ఊరి నుంచి ఎక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం వాళ్ళని మాత్రం ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మన టాలెంటెడ్ ప్లేయర్స్ అనేవి ఇంకా పడిపోవడం వల్ల టాలెంటెడ్ ప్లేయర్స్ అనేది సెలెక్ట్ అవ్వట్లేదు. దానివల్ల మనం ఇండియన్ టీంలో కూడా మనం సెలెక్ట్ అవ్వట్లేదు. దీనికి చేయాల్సిన మెయిన్ ఇనిషియేటివ్ వచ్చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకోవాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకొని దాన్ని బిల్డ్ చేస్తే మన ఆంధ్ర ప్లేయర్స్ కానీ తెలంగాణ ప్లేయర్స్ కానీ కూడా ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. అంబట్ రాయుడు, VVS లక్ష్మణ్, హనుమ విహారీ ఇలాంటి కొంతమంది ప్లేయర్స్ అనేది ఇండియన్ టీంలో ఆడారు. బట్ వాళ్ళందరూ అనుకున్నంత స్థాయిలో కెరీర్ బిల్డ్ చేసుకోలేదు. ఏదో మామూలుగా ఆడారు, కానీ అంబట్ రాయుడు ఈవెన్ దో హీ ప్లేడ్ వెరీ బిగ్ నాక్స్, బట్ హీ కుడెంట్ సెలెక్ట్ టు ద 2015 వరల్డ్ కప్, 2019 వరల్డ్ కప్, 2019 వరల్డ్ కప్లో అతన్ని సెలక్షన్లో కూడా సెలెక్ట్ చేయలేదు. దానివల్లే మ్యాక్సిమం ఇంట్లో పేరెంట్స్ కానీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ మ్యాక్సిమం స్పోర్ట్స్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం వాళ్ళు ఒప్పుకోరు. బికాజ్ మనకి పవర్ లేదు, మనీ లేదు అనే కారణాలు చెప్పి మ్యాక్సిమం ఎవరు ఒప్పుకోరు. దాంట్లో స్పోర్ట్స్ని కెరీర్గా ఎంచుకోవాలని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటే. కాబట్టి ఇవన్నీ ఆగాలంటే ఫస్ట్ BCCI ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా
కొన్ని కొన్ని టోర్నమెంట్స్ అనేవి స్టార్ట్ చేసి ప్లేయర్స్ అనేవి గ్రూమ్ చేస్తూ ఉంటే మన ఆంధ్ర ప్లేయర్స్ కూడా ఇండియన్ టీంలో ఎక్కువ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.